హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు కూడా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. వీడియో ఏంటంటే మనము వంటకి డైలీ ఉపయోగించే పోపు దినుసులు, ఉప్పు, చక్కెర లాంటివన్నీ మనం గ్యాస్ పక్కనే ఒక స్టాండ్ మీద స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా. సో ఆ స్టాండ్ చాలా దుడ్డు పట్టిపోయి ఉంటుందండి. మనము సోప్ కానీ లిక్విడ్ జెల్ వేసి కానీ ఎంత తోమినా కూడా అలాగే ఉంటుంది దిడ్డుగా. సో దాన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో సగానికి మాత్రమే బాగా వేడిగా ఉన్న వాటర్ తీసుకోవాలండి. కొద్దిగా పెద్దగా గిన్నెనే తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. ఇక్కడ నాది ఒకటే స్టాండ్ కాబట్టి నేను 1.5 టీ స్పూన్ తీసుకున్నా. కొలతలు ఎగ్జాక్ట్గా అవసరం లేదండి, ఎక్కువ తక్కువ తీసుకున్నా ఏం పర్లేదు. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ పిండుకున్నానండి. ఈ ఖచ్చితంగా ఫ్రెష్ నిమ్మకాయ వాడడం లేదండి, మీ ఇంట్లో వాడిపోయిన నిమ్మకాయలు ఉన్నా అవి అయినా యూస్ చేసుకోవచ్చు, వేస్ట్ చేయకోకుండా నిమ్మకాయల్ని. ఇప్పుడు ఇందులోనే టీ గ్లాస్లో సగము వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఎలా పొంగిపోతుందో, అందుకే నేను ఒక పెద్ద సైజు గిన్నె తీసుకోమని చెప్పాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు క్లీన్ చేసుకోవాలనుకున్న స్టాండ్ని తీసుకొని ఈ వేడి నీళ్ళని దాని మీద ఇలా ఒక గరిటె సహాయంతో పైనుంచి వదులుకోండి. ఇలా చేయడం వల్ల దిడ్డు అనేది కొద్దిగా కరిగిపోతుందండి. అప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ టిప్పు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. దిడ్డు మరీ ఎక్కువగా ఉందనిపిస్తే ఆ హాట్ వాటర్లోనే డిష్ వాషర్ని కానీ ఒక స్పాంజ్ కానీ ముంచి వేడి నీళ్ళన్నీ స్టాండ్కి అంటుకునేటట్లు మూలలా బాగా ఒకసారి అంతా పట్టించుకోవాలండి. దీనిని ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. అలాగే ఒక 10 to 15 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత మనం డిష్ వాషర్ తీసుకొని మనం అంట్లు తోమడానికి ఉపయోగపడే లిక్విడ్ కానీ సోప్ అయినా ఏదైనా పర్లేదండి, దాన్ని తీసుకొని మొత్తం ఇలా రుద్దుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన పని కూడా లేదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నాకు ఇక్కడ మూలలా దిడ్డు వదలలేదని అనిపించిన చోట నేను ఇలా బ్రష్ తీసుకొని బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు దిడ్డు మరీ ఎక్కువ ఉందనిపిస్తే స్టీల్ పీస్ తీసుకొని రుద్దినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. తల మెరిసిపోతుందంటే చూడండి. ఇలా స్టాండ్ కనే కాదండి, వంటగదిలో మనకి కిటికీలు ఉంటాయి కదా, వాటికి కూడా ఈ వేడి నీళ్ళని అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేసి క్లీన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ వీడియోనే కాదండి, మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి.